అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే ఇంకా అప్పుడప్పుడు కబోర్డ్స్ అనేటివి శుభ్రం చేసేటప్పుడు ఒకటి రెండు నా చేతికి ఎప్పుడూ ఇయర్ ఫోన్స్ అనేటివి నాకు దొరుకుతూనే ఉంటాయి, అస్తమానం దొరుకుతూనే ఉంటాయి. మా పిల్లలైతే ఇంకా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనేసి, అంటే మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి, చదువుకుంటుంటారనమాట. చదువుకుంటప్పుడు మేము మాట్లాడే మాటలు అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయి అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా బయట కూడా డిస్టర్బ్ చేస్తుంటారు కదా, పాటలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు, లేదంటే ఇంకా మాట్లాడుతుంటారు గట్టిగా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనేసి వాళ్ళైతే ఇంకా ఇయర్ ఫోన్స్ అయితే కొన్నారండి. ఇయర్ ఫోన్స్ అయితే ఇంకా చదువుకునేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటాయి. మామూలుగా 24 గంటలు మ్యూజిక్ అయితే బాగుండదు. చదువుకుంటుంది పిల్లలకు చదువుకోవాలనుకుంటే, బయట వాళ్ళ మాటలు వినిపించకుండా బాగుండాలనుకుంటే, వాళ్ళకి మైండ్కి బాగా ఫ్రెష్గా చదువు ఎక్కాలి అనుకుంటే కనుక ఇయర్ ఫోన్స్ అనేటివి అప్పుడప్పుడు ఇలాంటి ఇయర్ ఫోన్స్ అనేటివి చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. అది కూడా ఇంట్లో అయితే ఇంకా మనం కూడా పెద్దవాళ్ళని పక్కింటి వాళ్ళతో, ఇరుగొంటి వాళ్ళతో, పొరుగంటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఇంట్లోనే మాట్లాడుతుంటాము. అందుకనేసి వాళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంటుంది. అందుకనేసి వాళ్ళు ఈ ఇయర్ ఫోన్స్ అయితే ఇంకా కొన్నారు. అయితే నేను అడిగాను వస్తుమాన బడ్స్, నేను అన్నాను మా పిల్లలకి, ఏంట్రా అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి అని చెప్పాను. అవును మమ్మీ, మరి చదువుకోనికి ఇబ్బంది ఉండకూడదు అంటే కనుక మళ్ళీ మనిషికి ఒకటి ఉండాలి కదా, అందుకనేసి మేము 4 నెంబర్స్ ఉన్నాం కదా, అందుకనేసి మనిషికి ఒకటి అయితే కనుక కొనేసాము ఇయర్ బడ్స్ అని చెప్పారండి. మీ పిల్లలు కూడా ఏమైనా కావాలంటే ఇయర్ బడ్స్ నేను ఇక్కడైతే లింక్ పెడుతున్నాను, ఆ లింకులో వెళ్ళి మీరు చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.